అలాగే అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు, ఎందుకు మనకి జీతాలు రావట్లేదు అని చెప్పేసి చెప్పండి, ఎంత ఘోరం జరిగిపోయిందిరా అని చెప్పేసి చెప్పండి అక్క మీరు అని చెప్పేసి చెప్పారు. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? ఎస్, నా పేరు భాష, వీడు నా చిన్న భాష. వాడు ప్రశాంత కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. వాడు రే పిచ్చోడా, స్కూల్ పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తోపులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు. తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్ గా మారినాడు. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. రోడ్ల మీదకి వచ్చిందన్న. ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఆ తర్వాత నేను మీకు ఏం జరుగుతుందో లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? వాళ్ళ తరపు నుంచి. అలాగే ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. కష్టపడుతున్న యూట్యూబ్ ఛానల్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి మా కష్టాలను తీర్చి వెంటనే రెస్పాండ్ అయ్యి మా గది ముచ్చట ప్రాబ్లమ్స్ ని తెలుసుకుని మా అతని మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలా మంది ₹1 రూపాయన్నర బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. అటు చూడు బే. ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. కోల్పోతున్నాం అధికారం. మేము అధికారంలోకి రావట్లేదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు.